నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో చెలరేగిన మంటల్ని 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ ట్రైన్లు కూడా చేరుకున్నాయి. అగ్ని ప్రమాదంలో మొత్తం 5గురు చిక్కుకున్నారు. సెల్లార్లో వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 2, ఒక మహిళ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, అగ్నిమాపక శాఖ డీజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకున్న వారిని కాపాడడానికి వెళ్లిన షకీల్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంత కష్టపడ్డా కాపాడలేకపోయానని వాపోతున్నాడు. నాంపల్లి ఘటనలో 19 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటి నుంచి నిర్విరామంగా ఫైర్ ఇంజిన్ల సాయంతో నీరు చల్లుతున్నా కూడా పొగ అదుపులోకి రావడం లేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెల్లార్లో ఏది కదిపినా పొగ భారీగా వచ్చేస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్, ఆర్మూర్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పలేదని ప్రెస్ మీట్ లో మసిపూసి మారేడుకై చేశారన్నారు. స్కామ్ జరగకపోతే 9 టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సైట్ విజిట్ అమలు, 9 టెండర్లు రద్దు అంటే స్కామ్ జరిగితే కదా అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే భట్టి విక్రమార్కకు కూడా లేఖ రాస్తా అన్నారు హరీష్. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గతంలో హరీష్, కేటీఆర్ ఒప్పుకున్నారని మంత్రి జూపల్లి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఎందుకు విదేశాలకు వెళ్లారని ప్రశ్నించారు. కేటీఆర్ ను సాక్షిగా విచారించారని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారంటే 41A కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేవారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులు ఎవరనే దానికోసమే సిట్ దర్యాప్తు చేస్తుందన్నారు. సిట్ విచారణకు వెళ్తూ పోరాట యోధుళ్లాగా వీర తిలకంతో కేటీఆర్ హడావిడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకి మరో 10 ఏళ్లు విచారణ చేసిన సమయం సరిపోదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను పక్కన పెట్టి అధికారులను బలి చేస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యోగాలు అడిగిన యువతపై రేవంత్ ప్రభుత్వం లాఠీ జలిపిస్తోందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. 2 ఏళ్లలో ఏం చేశారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫామ్ హౌస్, ఏఐసీసీ భవన్ కి డీల్ కుదరలేదన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకు తెస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని మంత్రి వివేక్ ఆరోపించారు. చివరికి హరీష్, కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్నారు. దోషులు తప్పించుకోలేరని, శిక్ష అనుభవించక తప్పదన్నారు. అన్ని పరిశీలించాకే ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుంటున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. కొత్త వాళ్లతో చిన్న ఇబ్బందులుంటాయన్నారు. వారి రాక మనసుకి బాధ కలిగించినా అధినేత ఒప్పుకున్నాకే పార్టీలోకి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీని గురించి పదే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తమిళనాడులో సినీ గ్లామర్ ప్రభావం ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత సినీ గ్లామర్ ఎవ్వరికీ వర్కౌట్ కాలేదన్నారు. పవన్ కళ్యాణ్ బలమైన ప్రజానాయకుడని, ఏపీలో కలిసి పోటీ చేయడం వల్లే కూటమికి విజయం దక్కిందన్నారు. దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో ప్రభుత్వం చెప్పాలని గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్, ఇన్వెస్ట్మెంట్ వీక్ అని విమర్శించారు. 2 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలని, వైసీపీ హయాంలో తీసుకొచ్చినవి కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందో లెక్క చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబు నగరికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి రోజా విమర్శించారు. నగరిలో డయాలసిస్ సెంటర్, పార్క్, కాలేజీలు సహా నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ వైసీపీ హయాంలో చేశామన్నారు. భూముల రీసర్వేపై చంద్రబాబు ఎన్నికల ముందు విష ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు జగన్ చేసిన సర్వేనే మళ్లీ చేస్తున్నారని, పాస్బుక్ల పైన కవర్ మాత్రమే మార్చారన్నారు. ఫోటోలు వేసుకోవడంపై బాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తాను అవినీతికి పాల్పడ్డారని, ఎవరో లేఖలు పంపారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాలు రాసిన వాళ్లు వదిలిపెట్టేది లేదన్నారు. తాను అవినీతి చేశారంటూ లేఖలు రాస్తున్న వాళ్లు దమ్ముంటే ఆధారాలు కూడా చూపించాలన్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమంటున్నారు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఆలూరు నుంచి వచ్చి గుంతకల్లో గెలిచి మొదటి బుల్లెట్ దింపామన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల ప్రారంభం రెండో బుల్లెట్ అని, ఇంకా దింపాల్సింది బుల్లెట్లు చాలా ఉన్నాయన్నారు. సాల్మన్ హత్య రాజకీయ ప్రేరేపితమని మందకృష్ణ మాదిగ అన్నారు. రాజకీయ విభేదాలు హత్యకు దారితీసే విధంగా ఉండకూడదన్నారు. ఘర్షణ పడుతున్నది, దాడులు చేసుకుంటున్నది కింది స్థాయి వర్గాలే అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీలకి కొమ్ము కాయడం వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు మందకృష్ణ. మేడ్చల్ జిల్లా అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యార్థులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. మంటలను అదుపు చేశారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 7 వాహనాలపై శ్రీవారు భక్తులకి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనం, చిరశేష వాహనం, గరుడ సేవ వాహనం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం హనుమంత వాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, రాత్రి శ్రీవారికి చంద్రవాహన సేవ జరగనుంది. ఇవాళ పలు సేవలు, స్లాటెడ్ సర్వ దర్శనం, అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. మెదక్ జిల్లా చిటోచిపల్లిలో ఒక పూరి గుడిసె మంటలు చెలరేగాయి. కూతురు పెళ్లికి దాచుకున్న 5 లక్షల నగదు, 3 తులాల బంగారం, దుస్తులు, నిత్యావసర వస్తువులన్నీ కాలిపోయాయి. దీంతో ఆ ఇంటి యజమాని కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప దర్శనం ఉంటుంది. అనంతరం స్వామివారికి అలంకార సేవ నడుస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. రథసప్తమి ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విజయవాడలోని మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా తయారు చేసిన రథంపై స్వామివారిని ఊరేగించారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ జరిగిన ప్రాంతంలో ఆందోళన చేపట్టేందుకు వచ్చిన వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నెల 30 లోపు నష్టపరిహారం చెల్లించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చారన్నారు. అప్పటి వరకు ఆందోళన చేయడం కుదరదని ఇరుసుమండ గ్రామస్తులు చెప్పారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. కర్నూలు నగరంలో ప్రియుడు మోసం చేశాడని ఒక ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడి భార్యకి వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ నెల 9న స్కూటీపై వెళ్తున్న మహిళను ఆ మాజీ ప్రియురాలు వసుంధర వాహనంతో ఢీకొట్టించింది. మహిళ కింద పడగానే సాయం చేస్తున్నట్టుగా నటించి ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. బాధితురాలు పోలీసులకి కంప్లైంట్ చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వసుంధరతో పాటు మరో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. షిమ్లా, గుల్మార్గ్, మనాలి, స్పిట్ వ్యాలీ వంటి పర్యాటక ప్రాంతాలు శ్వేతవర్ణాన్ని అలుముకున్నాయి. ఇక పరిసర ప్రాంతాలన్నీ కూడా అందంగా మారిపోవడంతో పర్యాటకులు మంచులో ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఆ శీతాకాలపు సోయగాలని ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతమే దర్శనమిస్తోంది. బారాముల్లా, రాంబన్, రాజౌరిలో మంచు వర్షం ఎక్కువగా కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని అడుగుల మేర మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా దేశ యువత శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిన ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఢిల్లీలో ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లో క్యాడెట్స్ ను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ దేశానికి కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు, అది వికసిత్ భారత్ కు ప్రగతి రథంగా మారబోతోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉత్తరప్రదేశ్ అని తెలిపారు. యూపీ 77వ ఆవిర్భావ దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. రోగగ్రస్త యూపీని బీజేపీ ప్రభుత్వం ప్రగతి రాష్ట్రంగా మార్చిందన్నారు. ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ చేపడుతున్నారో అక్కడ ఓట్ చోరీ జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గుజరాత్ లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ప్రక్రియ ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యవహారంలా కనిపించట్లేదు అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీని వ్యవస్థీకృతం చేస్తున్నారని రాహుల్ ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని హత్య చేసే ఆయుధంగా ఎస్ఐఆర్ ని మార్చారని రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లోపభూయిష్టంగా ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ మ్యాపింగ్ తో ఓటర్ల జాబితాను ఖచ్చితత్వంతో తయారు చేస్తామని ఎన్నికల సంఘం చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అనేక అవకతవకలు కనిపిస్తున్నాయని అఖిలేష్ అన్నారు.
గవర్నర్ రవి తమిళనాడు రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఒకే కారణాన్ని పదే పదే చెప్తూ ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నారంటూ విమర్శించారు. దేశభక్తి గురించి ఎవరూ తమకు బోధించాల్సిన అవసరం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమిళ గీతం, ముగింపులో జాతీయ గీతం పాడటం సంప్రదాయమని స్టాలిన్ గుర్తు చేశారు. శివసేన కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అదొక సిద్ధాంతం, భూమిపుత్రుల చిహ్నమని శివసేన యూపీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేనను నాశనం చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. అణగారిన వర్గాల గుండెల్లో మండుతున్న కాగడ శివసేన అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మతాన్ని రాజకీయాల నుంచి వేరుగా ఉంచాలని, అవి రెండూ కలిసిపోవడం వల్ల ఉద్రిక్తత, సామాజిక అశాంతి, వివాదాలకు దారితీస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పిలుపునిచ్చారు. మాఘమేళాలో శంకరాచార్య వివాదంపై ఆమె స్పందించారు. మతపరమైన వేడుకలు, పూజాధికాలు, పుణ్య స్నానాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిందని మాయావతి అన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలు ప్రపంచంలో సామరస్యం, కలిసిమెలిసి జీవించే మార్గాలను సదా వెలుగులతో నింపుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఢిల్లీలో 2వ అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో కేంద్ర మంత్రులు రిజిజు, గజేంద్ర షెకావత్ పాల్గొన్నారు. శక్తివంతంగా ఎదగాలని భావించే ఏ దేశమైనా బుద్ధుడి మార్గాన్ని, సిద్ధాంతాలను అనుసరించాలని రిజిజు పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తానెప్పుడూ పార్టీ గీతను దాటలేదని, కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో సైద్ధాంతికంగా తాను విభేదించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఆ విషయంలో తాను దృఢ వైఖరిని తీసుకున్నానని, క్షమాపణ చెప్పడం లేదని స్పష్టం చేశారు. చెప్పాల్సిందేమైనా అంటూ తాను పార్టీ వేదికల్లో మాట్లాడతానని శశి థరూర్ అన్నారు. టీ20 సిరీస్ లో దూకుడు మీదున్న టీమిండియా మరొక విజయంపై కన్నేసింది. ఇప్పటికీ 2 మ్యాచ్ల్లో వరుసగా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అటు న్యూజిలాండ్ టీం ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే ఫామ్ లో ఉండడంతో టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రాత్రి 7 గంటలకి గౌహటిలో మ్యాచ్ జరుగుతుంది. చిరంజీవి, అనిల్ రావుపుడి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం అత్యంత వేగంగా 300 కోట్లు వసూలు చేసిన రీజనల్ సినిమాగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సంబరాలను ఇవాళ సాయంత్రం పార్క్ హ్యాత్ లో ఏర్పాటు చేశారు. చిరంజీవి సహా చిత్ర యూనిట్ అంతా దీనికి హాజరు కానున్నారు.